హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ అనమాట. ఇది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. ముందుగా దీనికోసం పాలకూరను శుభ్రంగా వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని చిటికెడు ఉప్పు, పసుపు, కారం వేసుకొని పన్నీర్ ముక్కల్ని మంచిగా వేయించుకోవాలి. అలానే ఎట్లా పడితే అట్లా కలపకూడదు, చాలా జాగ్రత్తగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. పన్నీర్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. లేకపోతే కొంచెం తీగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ పట్టేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనియాలి. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రీ అవ్వాలి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనియాలి. మనం గ్యాస్ కూడా మనకి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పన్నీర్ ముక్కలకు కూడా ఈ గ్రేవీ అంతా పడుతుంది, మంచిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడకనివ్వటమే. చివరిలో అయితే మనకి ఇట్లా ఆయిల్ ఫ్రీ అవుతుంది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.